కొత్త సంస్కృతి కోలివింగ్ అట. అంటే అబ్బాయి అమ్మాయి ఇప్పుడు హాస్టల్స్ అయిపోయినాయి. కోలివింగ్ హాస్టల్స్ అని. ఇంతకుముందు బాయ్స్ హాస్టల్ సపరేటు, గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఇట్లా ఉంటుండే కదా. ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి. అంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు అనమాట. ఇద్దరు మేజర్లు అనుకో, ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు. ఇప్పుడు అట్లాంటి హాస్టల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ఎక్కడైతే ఈ సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్లేసెస్లో ఈ కల్చర్ చాలా విపరీతంగా ఉన్నది. ఇది ఆల్మోస్ట్ ఒక 40% వరకు ఇందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారట. ఇగో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన రాధిక, దక్షిణాదికి చెందిన కృష్ణ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు ఇద్దరు మంచి స్నేహితులట. గచ్చిబౌలిలోని ఒక కార్పొరేట్ సంస్థ కోలివింగ్ హాస్టల్లో రూమ్ తీసుకొని కలిసి ఉంటున్నారట. రాధిక ఆమె తల్లిదండ్రులు అడిగితే స్నేహితులతో కలిసి ఉన్నదని చెప్తున్నదట. కృష్ణ కూడా ఏం చెప్తున్నంటే నా ఫ్రెండ్స్తో నేను ఉంటున్నానట. అకస్మాత్తుగా వచ్చే వరకు కూడా వారి తల్లిదండ్రులకు ఈ సంగతి తెలియదట. అన్ని హద్దులు దాటేసిన ఇద్దరు పెళ్లి చేసుకోమంటే మాత్రం వద్దంటున్నారట. కోలివింగ్లో కలిసి ఉంటే పెద్దగా సమస్య లేదు, కానీ అది ఎక్కువ సందర్భాల్లో సహజీవనంగానే ఉంటుంది. పెళ్ళైన, ఉద్యోగం, చదువు, కోచింగ్ కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా ఉంటున్న వాళ్ళు కోలివింగ్లో ఉండడం సమస్యగా మారుతోంది. నిజానికి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి కాకుండా ఒకే చోట ఉండడాన్ని అంగీకరించలేని సమాజం అనేది. కానీ కోలివింగ్ హాస్టల్స్లో ఉంటున్న యువత మాత్రం ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే తప్పేముందంటున్నారు. ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని, మనసులు కలిసినప్పుడు తనువులు కలుస్తాయని పేర్కొంటున్నారు. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పెళ్ళైన వారు విడాకులు తీసుకున్నట్టే ఇక్కడ కూడా బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతామని గుర్గావ్ నుంచి వచ్చి ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న చౌదరి గారు చెప్పిండట. అయితే ఈ కోలివింగ్ ఫ్లాట్లు, డ్రగ్స్, ఆల్కహాల్ వినియోగం వంటి విచ్చలవిడితనానికి, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడడం వంటి వాటికి అడ్డాలుగా మారుతున్నాయట. ఇటీవలి కాలంలో ఐటీ కారిడార్లో నమోదవుతున్న కేసుల్లో లివ్ ఇన్ రిలేషన్లో ఉండి అభిప్రాయ భేదాలు, ఈగోతో కేసులు పెట్టుకున్న వారి సంఖ్య పెరుగుతోందట. సో ఇంట్లో కూడా మళ్ళీ కేసులు, కథా వ్యవహారం నడుస్తున్నదట. సో దాదాపుగా నగరంలో 70,000 మందికి పైగా ఈ కోలివింగ్ హాస్టల్స్లో ఉంటున్నారట. హైదరాబాద్లో కోలివింగ్ మార్కెట్ భారీగా పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో వ్యవస్థీకృత కోలివింగ్ మార్కెట్ సుమారు 4,000 కోట్లు అయితే కంట్రీలో అదొక పెద్ద మార్కెట్. 4,000 కోట్ల బిజినెస్ అట అది. ఒక్క హైదరాబాద్లో దాని వాటానే 750 కోట్లట. మనకు చూసినప్పుడు గవేడు ఉన్నాయి, ఇక్కడ మన దగ్గర లేవు కదా అని అనిపిస్తుంది, కానీ 750 కోట్ల బిజినెస్ అట హైదరాబాద్లో. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ కారిడార్, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఈ కోలివింగ్ హాస్టళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం నగరంలో 400కు పైగా కోలివింగ్ హాస్టల్స్లో 70,000 మందికి పైగా ఉంటున్నారట. పలు నగరాల్లో కోలివింగ్ స్పేస్ను నిర్వహిస్తున్న ఒక ప్రతినిధి మాట్లాడుతూ, హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగుల్లో, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకునే వారిలో చాలామంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారే. చాలా కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో చాలామంది కోలివింగ్ వైపుగా చూస్తున్నారు. 3-4 కలిసి అపార్ట్మెంట్ తీసుకుని ఉండే బదులు పూర్తి సెక్యూరిటీ, సౌకర్యాలు, శుభ్రత, నెట్వర్కింగ్ పెంచుకునే అవకాశాల వంటి వాటితో కోలివింగ్కు ముందుకొస్తున్నారట. ఇక్కడి ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్న బెంగళూరుకు చెందిన రజనీష్ మాట్లాడుతూ, కోలివింగ్ స్పేస్లో సౌకర్యం, భద్రత ఎక్కువ అని, ఇక్కడ అంత మంచిగా ఉంటుందని చెప్తున్నాడట. ఇట్లా కోలివింగ్ హాస్టల్స్లో 60 నుంచి 70% బయటి రాష్ట్రాల వాళ్ళు ఉంటే 30-40% తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఉన్నారట. ఈ రకరకాల పరిస్థితులు, కోవిడ్ అనంతరం వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ.